హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. ఈవెన్ క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకున్నా సరే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో, మీరెక్కడ కాంటాక్ట్ చేస్తారు అనేదైతే మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం ఇప్పుడు మీ కెరియర్ ఎలా ఉంటుంది? కెరియర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, బేసిక్‌గా నేనేంటంటే కెరియర్ రిలేటెడ్‌గా చాలా రీడింగ్స్ అయితే చేశానండి. చేస్తూనే ఉన్నాను కూడా. బట్ ఈ రోజు పర్టిక్యులర్‌గా ఈ కెరియర్ రీడింగ్ అయితే డిఫరెంట్. అది ఎలా అంటే మీలో చాలామంది జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆర్ స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉండొచ్చు. సో, కొంతమందేంటంటే ఎగ్జామ్స్ రాయొచ్చు. సో, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఇలా మీ సిట్యుయేషన్స్ ఏవైనా కూడా అవ్వచ్చు. బట్ అసలు మీరు ఎలాంటి చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయా లేదా? మీరు గ్రోత్ అయితే చూస్తారా లేదా? మీరేం చేయాలి, చేయకూడదు అనే దాని కోసం కొంచెం నేను డీటెయిల్డ్‌గా మాట్లాడాలి అనుకుంటున్నాను. సో, అందుకే కార్డ్స్ అయితే ముందే అరేంజ్ చేయలేదు. రీడింగ్ చేస్తున్నప్పుడే కార్డ్స్ డ్రా చేస్తే కొంచెం సిట్యుయేషన్స్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అవుతుంది అని నాకనిపించింది. అందుకే సో, చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. ఇలాంటి వీడియోస్ అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి. మోస్ట్‌లీ వినడానికే ట్రై చేయండి. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 3, 10, 11, 12, 19, 20, 21, 28, 29 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 4, 5, 6, 13, 14, 15, 22, 23, 24, 30 డేట్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి 7, 8, 9, 16, 17, 18, 25, 26, 27, 31 డేట్స్ ఉన్నాయి. సో, మీరు పుట్టిన తేదీ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు పుట్టిన తేదీ మీకు తెలియకపోతే మీ నేమ్‌లో ఎన్ని లెటర్స్ అయితే ఉంటాయో అన్ని లెటర్స్ కూడా కౌంట్ చేసి దాని ప్రకారం మీరు రీడింగ్ అయితే చూడొచ్చు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 2, 3, 10, 11, 12, 19, 20, 21, 28, 29 డేట్స్‌లో పుట్టిన వాళ్ళు ఉన్నారు. మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ కెరియర్‌లో ఇప్పుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయి? కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఏంటి అనేది? సో, ఫస్ట్ అయితే జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. అసలు థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయా? లేదా? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అసలు జాబ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఈ రీసెంట్ టైమ్స్‌లో ఉన్నాయా? లేదా? అనే దాని కోసం అయితే ఫస్ట్ చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీలో కొంతమందికి పాస్ట్‌లోనే మంచి ఆపర్చునిటీ వచ్చిందండి. సో, మీరు ప్రెజెంట్ ఏంటంటే, ఒక గుడ్ పొజిషన్‌లోనే ఉండొచ్చు. థింగ్స్ ఏంటంటే మీకు బెటర్‌గానే ఉండొచ్చు. బట్ స్టిల్ ప్రతి పర్సన్ కూడా ఒకే దగ్గర ఉండిపోవాలి అనుకోరు కదా! గ్రోత్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. చేంజెస్ రావాలి అని కోరుకుంటారు. సో, వాళ్ళని వాళ్ళేంటంటే అప్‌గ్రేడ్ చేసుకోవాలి అనే ఫీలింగ్‌తోనే ఉంటారు. మేబీ మీరు కూడా అలానే ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇంకొంతమందికేంటంటే పాస్ట్‌లో మంచి ఆపర్చునిటీ వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయి ఉంటది. మేబీ దానివల్ల మీరేంటంటే నెక్స్ట్ అయినా సరే అలా మీరు మిస్ అవ్వకుండా ఏదో మంచి ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవాలి అనేలాగున్నారు. కొంతమందేంటంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనున్నారు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం వాళ్ళకి జాబ్ రావడం కోసం అని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉండొచ్చు. ఇలా 3 డిఫరెంట్ కేటగరీస్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే పాస్ట్‌లో మీ ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, పాస్ట్‌లో మీ అచీవ్‌మెంట్స్ కానీ కొంచెం పాజిటివ్‌గానే అనిపిస్తున్నాయి నాకైతే. మీరు కంటిన్యూయస్‌గా ఫెయిల్యూర్సే ఎక్స్‌పీరియన్స్ చేసినట్టుగా నాకైతే ఏమి అనిపించట్లేదు. మేబీ కొంతమంది జస్ట్‌లో ఆపర్చునిటీస్ మిస్ చేసుకొని డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు కానీ, బట్ స్టిల్
వాళ్ళేంటంటే ప్రయత్నాలు చేసినవి వాళ్ళకి ఎక్కడో కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఇవ్వడం కానీ, వాళ్ళు కూడా దానివల్ల కొంచెం బెనిఫిట్ అవ్వడం కానీ, ఇలాంటివి జరిగిన సందర్భాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు మీరేంటంటే ఆలోచిస్తున్నారు మీకేం కావాలి? మీరు అంటే ఇంకా ఎలాంటి ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకుంటే బెటరు? అసలు మీకు ఏం దొరికితే మీరు రియల్‌గా హ్యాపీగా ఉంటారు? మీరు ఇప్పుడు ఉన్న పొజిషన్‌లో మీకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదా? ఇలా అయితే ఆలోచిస్తున్నారండి. యాక్చువల్‌గా మీ థాట్స్ ఏంటంటే చేంజ్ అయ్యాయని చెప్పొచ్చు. పాస్ట్‌లో మీరు ఎఫర్ట్స్ పెట్టడం కానీ, హార్డ్ వర్క్ చేయడం కానీ చేసుంటారు కానీ, బట్ ప్రెజెంట్ వెర్షన్‌లోనే ఏంటంటే చాలా మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ, మీకొచ్చిన ఎక్స్‌పీరియన్స్‌తోని మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని మరికొంచెం బెటర్‌గా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. బట్ ఇదేంటంటే మీకంత ఈజీగా అనిపించట్లేదు. కొంచెం బర్డెన్‌లా అనిపిస్తుంది. మీరు హ్యాండిల్ చేయలేరేమో, లైక్ ఏంటంటే ఇక్కడే ఉండిపోతారేమో, ఇంకా లైఫ్ ఇలానే ఉంటదేమో అని అప్పుడప్పుడు అంటే కొంచెం భయం వేస్తుంది. దానికి రీజన్ ఏంటంటే మరి మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన వేలోని ఆపర్చునిటీస్ అయితే రావట్లేదు. ఒకవేళ వచ్చినా సరే మీకేమనిపిస్తుందంటే మేబీ ఇందులో మనం జాయిన్ అయినా ఐ మీన్ ఈ ఆపర్చునిటీ మనం గ్రాబ్ చేసుకున్నా సరే సిట్యుయేషన్స్ అనేవి అంతగా చేంజ్ అవ్వవేమో ఆర్ మనం పాస్ట్‌లో ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా ఇవి మనకి వర్కౌట్ అవ్వేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకో కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. బట్ మిమ్మల్ని మీరేంటంటే మోటివేట్ చేసుకుంటున్నారు. మీ పాస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో కాకుండా ప్రెజెంట్‌లో మీరు ఎలా అయితే మెచ్యూర్డ్‌గా థింక్ చేసి ముందుకు వెళ్తున్నారో, అంటే మీ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి మీకు ఏ విధంగా గైడ్ చేస్తున్నాయో, ఆ ప్రకారం అయితే మీరు ముందుకు వెళ్ళొచ్చు, ప్రయత్నాలు చేయొచ్చు. బట్ ఆపర్చునిటీస్ అయితే వెంటనే కనిపించే పరిస్థితి లేదు. దానికి రీజన్ ఏంటంటే మీలో కొన్ని చేంజెస్ అయితే రావాలండి. సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడడం కానీ, ఇక్కడ ఎవరిదైనా గైడెన్స్ తీసుకోవడం కానీ ఇక్కడ గైడెన్స్ తీసుకోవడం అంటే మోస్ట్‌లీ ప్రొఫెషనల్‌గా మీకెవరైనా గైడ్ చేస్తే బావుంటుంది. ఇప్పుడు కొంతమందికి మెంటర్స్ ఉంటారు. కొంతమందికేంటంటే వాళ్ళ ఫ్యామిలీలోనే మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళుంటారు. సో, మీరు అలాంటి వాళ్ళ సపోర్ట్ ఏమైనా తీసుకొని, మరి కొంచెం మీరు మీ థాట్స్‌ని కరెక్ట్ చేసుకోవడం కానీ, సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకొని, మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడం కానీ చేస్తే ఆపర్చునిటీ అయితే వస్తుందండి. బట్ వెంటనే ఆపర్చునిటీస్ వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మేబీ మరికొంచెం మీరు కొన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం కానీ, మరికొంచెం అంటే ఈ సిట్యుయేషన్స్‌లోని మీరు ఎలాంటి ఆపర్చునిటీస్‌ని గ్రాబ్ చేసుకుంటే నిజంగా బెనిఫిట్ అవుతారు అనేదైతే ఆలోచించాలి. ఎందుకంటే మీ పాస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, పాస్ట్ లైఫ్ స్టైల్ కానీ చూస్తున్నట్టయితే ఒకలా ఉంది. బట్ ఇప్పుడు సిట్యుయేషన్స్ ఏంటంటే కొంత స్ట్రగ్లింగ్‌గా కానీ, ఎక్కడో కానీ ఫ్యూచర్ లేదు అనే ఫీలింగ్ అయితే ఇస్తున్నాయి. అలా అని చెప్పి మీరు మరీ వీక్ అయిపోవట్లేదు కానీ, బట్ స్టిల్ ఇదంతా ఒక బర్డెన్‌లా ఫీల్ అవుతున్నారు. మీ థాట్స్ అయితే మాత్రం చేంజ్ అయ్యాయండి. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మాత్రం మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి. దానికి రీజన్ మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ కానీ, మీ ఎక్స్‌పీరియన్సెస్ కానీ అలా ఉన్నాయి. కానీ ఇంకా ఎక్కడో కానీ మీరు ఆ ఓల్డ్ ప్యాటర్న్స్‌ని రిలీజ్ చేయలేకపోతున్నారు. ఆర్ ఇంకా అంటే అదే వేలో థింక్ చేస్తున్నారు. అది కొంచెం చేంజ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. నాకిక్కడ క్లియర్‌గా ఏమనిపిస్తుందంటే మీరేమైనా సరే వ్యక్తులు సపోర్ట్ తీసుకోవడం, సపోర్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళ నుంచి అడ్వైస్ తీసుకోవడం కానీ, మీకు ఒక క్లారిటీ వచ్చి మీరు కొన్ని చేంజెస్ చేసుకునే ప్రయత్నాలు కానీ చేస్తే, మేబీ జాబ్ ఇయర్ సెకండ్ హాఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పట్లో అయితే చేంజెస్ వచ్చే పరిస్థితి ఏం కనిపించట్లేదు. అట్‌లీస్ట్ ఈ రోజు ఈ రీడింగ్ ప్రకారం అయితే మాత్రం మీ కరెంట్ ఎనర్జీస్ అలా ఉన్నాయి. సో, మీరేంటంటే వర్క్ చేయండి. కొంచెం ఎఫర్ట్స్ పెడితే మాత్రం వర్కౌట్ అవుతుంది. ఇప్పటికైతే మాత్రం ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ మిమ్మల్ని మీరు మరికొంచెం చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. మీరు ఎంత మెచ్యూర్డ్‌గా థింక్ చేసినప్పటికీ కూడా స్టిల్ ఎక్కడో కానీ ఇంకా ఓల్డ్ ఎనర్జీతోనే థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ, ఇంకా ఆ ఓల్డ్ ప్యాటర్న్స్‌నే ఫాలో చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. సో, అది చేంజ్ అయితే బెటర్ ఏమో. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. డెఫినెట్‌గా మీలో స్టెబిలిటీ ఉందండి. మీకొక క్లారిటీ ఉంది. చాలా మెచ్యూర్డ్‌గానే థింక్ చేస్తున్నారు. బట్ స్టిల్ సిట్యుయేషన్స్‌నేంటంటే ఇంకా బియాండ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీ పర్స్‌పెక్టివ్ అనేది ఒకలా ఉంది. బట్ సిట్యుయేషన్స్ అనేవి అలా ఉన్నప్పుడు మీ పర్స్‌పెక్టివ్ అనేది చేంజ్ అవ్వాలి. ఇది మీకెవరు కూడా ప్రాపర్‌గా గైడ్ చేయలేకపోతున్నారు. ఆర్ మీరు ఎవరి నుంచి కూడా అలా అడ్వైస్ తీసుకోవట్లేదు. మేబీ ప్రొఫెషనల్‌గా మీరు ఎవరినైనా గైడ్ చేయమంటే ఎక్కువ బెనిఫిట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఒకసారైతే ఆలోచించండి. జాబ్ అయితే వస్తది. బట్ ఇంకొంచెం టైం అయితే పడతదండి. మేబీ మీకొక పర్సన్ సపోర్ట్ చేస్తే ఆర్ మీకొక మెంటర్ ఉంటే ఇది తొందరగా అవుతుంది అని చెప్పొచ్చు. పర్టిక్యులర్‌గా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళేంటంటే, ఏదైనా కోచింగ్‌లో జాయిన్ అవ్వడం కానీ, ఆర్ ఎవరి దగ్గర నుంచైనా అడ్వైస్ తీసుకోవడం కానీ, అలాంటివి చేయడం బెటర్ ఏమో. సో, చూడండి. ఆ విధంగా మీరేమైనా ప్రయత్నాలు చేస్తే వర్కౌట్ అవుతుంది. అండ్ బిజినెస్ గురించి కూడా ఒకసారి చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా బిజినెస్ చేసే వాళ్ళకి ఇది గుడ్ టైమ్ అని చెప్పొచ్చండి. ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే డెఫినిట్‌గా బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. కొంతమందికేంటంటే పాస్ట్‌లో బిజినెస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. సో ఒకవేళ బిజినెస్‌లో లాస్ ఏమైనా వచ్చుంటే పాస్ట్‌లో ఇప్పుడు అవన్నీ మనసులో పెట్టుకోవద్దండి. అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఏంటో వర్కౌట్ అవుతుందో లేదో ఎందుకులే అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. హ్యాపీగా బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ బిజినెస్ స్టార్ట్ చేయడం అనే కాదు, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే పెద్దగా గ్రోత్ చూడకపోయినా, పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నా నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లోని ఫినాన్షియల్‌గా ఫ్రీ అవుతారని చెప్పొచ్చండి. చేంజెస్ అయితే వస్తున్నాయి. బిజినెస్‌లో గ్రోత్ కనిపిస్తుంది. కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటుంది. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని కరెక్ట్ వేలో హ్యాండిల్ చేయడం కానీ, కొన్ని బియాండ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్‌గా జాబ్ గురించి, బిజినెస్ గురించి కార్డ్స్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, మీరు సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడడానికి ట్రై చేయడం కానీ, మీ ఇంట్యూషన్ మీకేం గైడ్ చేస్తుంది? మీరున్న సిట్యుయేషన్ ఒరిజినల్‌గా ఎలాంటిది అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే కొంతమంది సర్ఫేస్ లెవెల్‌లోనే సిట్యుయేషన్‌ని స్టడీ చేస్తారండి. బట్ డీప్‌గా అనాలిసిస్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. సో, ఈ బిజినెస్ చేసే వాళ్ళైనా, జాబ్ చేసే వాళ్ళైనా సరే డెఫినెట్‌గా సిట్యుయేషన్స్‌ని డీప్‌గా అర్థం చేసుకోవడానికైతే ట్రై చేయాలి. నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. మీకు ఏదైనా ఈ టైంలో చెయ్యాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం, మీరు మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల ఆగిపోవద్దు. పాస్ట్ అనేదేంటంటే, ఎక్కడో మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. క్లియర్‌గా ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు పాస్ట్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. మేబీ పాస్ట్‌లో ఫెయిల్యూర్స్ ఉండొచ్చు. పాస్ట్‌లో సక్సెస్ ఉండొచ్చు. పాస్ట్‌లో ఏదైనా జరిగుండొచ్చు. బట్ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి ఇప్పుడు సంబంధం లేదు. సో, ఆ పాస్ట్ మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయకుండా ఇప్పుడు ప్రెజెంట్‌లో మీరెంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు? ఎంత క్లారిటీతో ఉన్నారు? మీకు ఒరిజినల్‌గా చేయాలనిపిస్తుందా లేదా చూసుకొని మీరొక స్టెప్ అయితే ముందుకు వేయొచ్చు. డెఫినెట్‌గా సక్సెస్ ఉంటుందండి. ఈవెన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా ప్రెజెంట్ అనుకున్న విధంగా బిజినెస్ రన్ అవ్వట్లేదు. పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు అనుకుంటున్నా నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లో మాత్రం డెఫినెట్‌గా బిజినెస్‌లో గ్రోత్ అయితే చూస్తారు. గుడ్ చేంజెస్ అయితే వస్తాయి. కానీ ఇప్పుడు మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు మాత్రం కాన్ఫిడెంట్‌గా చేయడం కానీ, అక్కడ కాన్సంట్రేట్ చేయడం కానీ ఇంపార్టెంట్ అండి. సో, బిజినెస్ ఎలాగా మంచిగా రన్ అవ్వట్లేదు. మనం ఇంకా కాంట్రిబ్యూట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఎలానో ఒకలా అవ్వని అలా మీరు ఆలోచించొద్దు. అలా మీరు ఆలోచిస్తే ఏమవుతుందంటే ఇది ఇంకా ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది. సో, మీరేంటంటే మీ వరకు ఏం చేయాలి? ఏం చేస్తున్నారు? అసలు బిజినెస్ కోసం అని చెప్పి మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? పర్టిక్యులర్‌గా మీకెంత ప్యాషన్ ఉంది? మీరెలా వర్క్ చేస్తున్నారు అనేదే చూసుకోండి. పాస్ట్‌ని, ప్రెజెంట్‌ని కంపేర్ చేయకుండా మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేస్తే మాత్రం సక్సెస్ అయితే ఉంటుందండి. బిజినెస్ చేసే వాళ్ళకి యాక్చువల్‌గా బావుంది. కొంచెం గ్రోత్ అనేది స్లోగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉండొచ్చు కానీ, ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తది నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లో. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ వైపు నుంచి మీరు చేయాల్సింది అయితే చేయండి. జాబ్ విషయంలో మాత్రం కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటది కొంతకాలం. బట్ అది మీరేంటంటే సార్ట్ ఔట్ చేస్తున్న దాన్ని బట్టి మీ ఎనర్జీస్‌లో షిఫ్ట్స్ అనేవి రావడం వల్ల ఆపర్చునిటీస్ అయితే గ్రాబ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీకు ఏ బిజినెస్ చేయాలో క్లారిటీ లేకపోయినా ఆర్ పర్టిక్యులర్‌గా కెరియర్‌లో ఏం చేస్తే బావుంటుందో అర్థం కాకపోతే కొంచెం టైం తీసుకోండి. టైం తీసుకొనే ఒక స్టెప్ ముందుకు వేయండి. ఏ క్లారిటీ లేకుండా ఏది డిసైడ్ చేసుకోకుండా మాత్రం ముందుకు వెళ్ళొద్దు. తర్వాత ఇబ్బంది పడతారు. వన్స్ మీకు ఒక క్లారిటీ ఉండి ఒకటి చేయగలరు అని అనిపిస్తేనే చెయ్యండి. అలా అనిపించకపోతే మాత్రం అనవసరంగా మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, సో, ఎగ్జామ్స్ పరంగా ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. హ్మ్. సో, కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటదండి. మీ వైపు నుంచి మీరు కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సినవైతే కరెక్ట్ చేసుకోండి. అండ్ ఒక క్లారిటీ మెయింటైన్ చేయడం అయితే బెటర్ అండి. యాక్చువల్‌గా మీలో కొంతమందికైతే ప్లానింగ్ ఉంది. ఎలా వర్కౌట్ చేయాలి? ఏం చేస్తే బావుంటుంది? అసలు ఏం కావాలి? సో, ఆ కావాలి అనుకున్న దాని కోసం మీరు ఎలా ప్రయత్నాలు చేయాలి? ఇలాగ కొంతమంది ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళకి క్లారిటీ ఉంది. బట్ స్టిల్ కొంతమంది అంటే వెంటనే వర్కౌట్ చేసుకోలేరు కదా! సో, మేబీ మీలో ఎవరైనా సరే ఆల్రెడీ పాస్ట్‌లో ఎగ్జామ్స్ రాసుంటే అయినా సరే ఫెయిల్ అవుతున్నా ఆర్ స్టడీస్ వైస్ మీరొక డెసిషన్ తీసుకోలేకపోతున్నట్టయితే ఈ టైంలో మీరేం చేస్తారు అంటే అసలు మీకు రియల్‌గా ఏం కావాలి? మీరు నిజంగా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? మీరు కాంట్రిబ్యూట్ చేసేది అసలు మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి కొంతమంది పర్సనల్ రీడింగ్‌కి వచ్చినప్పుడు నేను క్లియర్‌గా వాళ్ళని అడుగుతాను. అదేంటంటే
మీరు ప్రిపేర్ అవుతున్న వేతో మీరు ఎంత సాటిస్ఫై అవుతున్నారు, మీకు అసలు నిజంగానే సాటిస్ఫాక్షన్ ఉందా అని. సో ఇక్కడ జనరల్ రీడింగ్ లో కూడా ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళకి అదే నేను అడుగుతున్నాను. మీరు ప్రిపేర్ అవుతున్నవే మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? నిజంగా మీరు 100% ఇస్తున్నారని మీకు అనిపిస్తుందా? ఒకవేళ ఇచ్చినా సరే మీరు అనుకున్న విధంగా రిజల్ట్ అనేది రావట్లేదు, ఎక్కడో కానీ ఇంకా థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే ఎక్కడ థింగ్స్ అనేవి రాంగ్ అవుతున్నాయి, ఎక్కడ మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు, ఎక్కడ మీకు సాటిస్ఫాక్షన్ లేదు అనేది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ బ్లాకేజ్ ఎందుకు క్రియేట్ అవుతుంది అనేది మీరు ఏంటంటే ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఒకటైతే నేను చెప్తాను, ఇఫ్ మీలో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు, డిస్ట్రాక్ట్ అవుతున్నారు, ఎందుకో డెసిషన్ మేకింగ్ దగ్గర కరెక్ట్గా లేదు అని అనిపిస్తే మీరు ఫ్లోరైట్ బ్రేస్లెట్ని యూజ్ చేయొచ్చండి. సో ఒకవేళ దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కొంతమంది ఏంటంటే లేజీగా ఉండడం కానీ, ఫోకస్ చేయలేకపోవడం, యాక్టివ్గా వర్క్ చేయలేకపోవడం, అంటే వాళ్ళకి కోరిక అయితే బలంగానే ఉంటుంది, ఎలా అయినా సరే జాబ్ తెచ్చుకోవాలి, ఎలా అయినా సరే థింగ్స్ వర్కౌట్ చేసుకోవాలి అని అయితే అనిపిస్తూ ఉంటుంది. బట్ అక్కడ కూర్చున్న దగ్గర వాళ్ళు ఏంటంటే చదవలేకపోవడం, బద్ధకంగా ఉండడం, లేకపోతే రేపు చదువుదాంలే తర్వాత చూద్దాంలే అని ఫీల్ అవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీలాంటి వాళ్ళు ఏంటంటే ఈ కార్నాలియన్ బ్రేస్లెట్ని యూజ్ చేయొచ్చండి. సో ఎందుకు అంటే అప్పుడైనా సరే మీరు యాక్టివ్గా ఫోకస్ చేసి చదువుతారు కాబట్టి. సో ఇలా క్రిస్టల్స్ అయితే యూజ్ చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడో కానీ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడం కానీ, సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడం కానీ, అంటే కొన్ని ఫియర్స్ మీకు ఉన్నాయి, ఆ ఫియర్స్ని మీరు విడిచిపెట్టేయడం కానీ, ఏం జరిగితే అది జరిగింది, బట్ నేను ట్రై చేస్తాను, నా 100% ఇస్తాను, చూద్దాం అసలు ఏం జరుగుతుందో అనేలాగా మీ మైండ్ సెట్ని మీరు చేంజ్ చేసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మీరు ఇలా చేంజ్ అవుతారో, మీరు ప్రయత్నాలు చేస్తారో వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా, నార్మల్ ఎగ్జామ్స్ అయినా సరే, స్టిల్ మీరేంటంటే ఇక్కడ కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కానీ, కొన్ని చెక్ చేసుకోవడం కానీ ఇంపార్టెంట్ అన్నట్టుగా కార్డ్స్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు కొన్ని కరెక్ట్ చేసుకొని, మీ వైపు నుంచి మీరు ఆ స్ట్రగుల్ తీసుకొని, మీకోసం మీరు అలా స్టాండ్ తీసుకొని ట్రై చేస్తే మాత్రం రిజల్ట్ అయితే మంచిగానే ఉంటుంది. బట్ మీరు ఏమైనా సరే అలా లేకపోతే, ఏదైనా ల్యాక్ అవుతున్నట్టయితే దాన్ని మీరు అర్థం చేసుకోకుండా, కరెక్ట్ చేసుకోకుండా సేమ్ వేలోనే మళ్ళీ మీరు థింగ్స్ని ఆపరేట్ చేస్తే మాత్రం ఫెయిల్యూర్ కూడా అలానే ఉంటుందండి. ఇదంత ఈజీ కాదు. సో మీరేం చేస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది మాత్రం ఇంకా మీ ఇష్టమే. ఈవెన్ మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నా, జాబ్ ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేసుకోవాలి, లక్ని అట్రాక్ట్ చేసుకోవాలి, సో ఎలా అయినా సరే థింగ్స్ని వర్కౌట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ గ్రీన్ ఎవెంచరిన్ బ్రేస్లెట్ కానీ, ఈ గ్రీన్ జేడ్ బ్రేస్లెట్ కానీ యూజ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మీ సిచ్యువేషన్స్ బట్టి కాంబినేషన్లో కూడా చెయ్యొచ్చు. బట్ ఏది ఏమైనా సరే బేసిక్గా యూజ్ చేయాలి అనుకుంటే ఆ రెండింటిలో ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. మెంటల్ కాన్ఫ్లిక్ట్. సో నేను చెప్తున్నాను కదండి, ఎక్కడో కానీ మీరు కొన్ని డిసైడ్ చేసుకోలేకపోతున్నారు, ఎక్కడో మీకు ఒక క్లారిటీ మిస్ అవుతుంది. మేబీ క్లారిటీ మిస్ అవుతుంది అనే దానికంటే కూడా క్లారిటీ ఉంది కానీ అది వర్తా కాదా, అది చెయ్యాలా వద్దా, అది చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా, సో అసలు మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చా లేదా, అంటే మీరు ఎందుకో కానీ కన్ఫ్యూజ్ అవుతున్నారండి. పర్టికులర్గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో డెసిషన్ మేకింగ్ దగ్గర మీకు ప్రాబ్లం అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు అనుకుంటే మీరు ఎమితీస్ట్ అయినా సరే యూజ్ చేయొచ్చండి. ఎమితీస్ట్ అయినా పర్వాలేదు, ఫ్లోరైట్ అయినా పర్వాలేదు. బట్ ఎక్కడో కానీ మీ థాట్స్ అయితే కాన్ఫ్లిక్టెడ్గా ఉంటున్నాయి. కెరియర్లో ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోవడానికి మీరు ప్రిపేర్డ్గా లేరు. లైక్ ఏంటంటే ఏం చేయాలో అర్థం అవుతూ ఉండొచ్చు, ఎలా ముందుకు వెళ్ళాలో కూడా అర్థం అవుతూ ఉండొచ్చు. కాకపోతే వర్కౌట్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి, అది వర్కౌట్ చేయడం కోసం మీరు ఎలా ఉండాలి, ఆర్ మీరు ఏ విధంగా ట్రై చేస్తే మీరు బెనిఫిట్ అవుతారు, ఆర్ ఒకవేళ అది అవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి. సో మరి అలాంటప్పుడు ట్రై చేయడం అనేది కరెక్టా కాదా, ఇదంతా వర్తీ అయినా లేకపోతే టైం వేస్టా. సో ఎక్కడో కానీ రకరకాల ఆలోచనలు మీకు వస్తున్నాయండి. ఇన్ని ఆలోచనల వల్ల మీరు ఏంటంటే 100% ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నారు. ఇంకా ఎక్కడో కానీ మీరు నిజంగానే ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ ని కంటిన్యూ చేస్తున్నారు. అందుకే ఇక్కడ మీరు టైం టు టైం స్టక్ అయిపోతున్నారండి. ఏది ఏమైనా సరే మీ థాట్స్ ఎప్పుడైతే క్లియర్‌గా ఉంటాయో అప్పుడే థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్గా ఈ 4, 5, 6, 13, 14, 15, 22, 23, 24, 30 డేట్స్లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ కెరియర్లో ఇప్పుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయి, కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది, అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే చూద్దాం. ఫస్ట్ జాబ్ కోసం అయితే నేను కార్డ్స్ డ్రా చేస్తాను. ఇప్పుడు మీలో కొంతమంది జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో అసలు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయి, ఇప్పట్లో వచ్చే ఛాన్స్ ఉందా లేదా, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మిగతా కార్డ్ సెట్స్ వాళ్ళకంటే కూడా లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. దానివల్ల వాళ్ళేంటంటే ఒక పాత్‌ని క్రియేట్ చేయగలరు. సో ఆ పాత్‌ని సెట్ చేసిన తర్వాత వాళ్ళని వేరే వ్యక్తులు ఫాలో చేసి ఒక పొజిషన్‌కి వెళ్ళే అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేనేమనుకుంటున్నానంటే, మీ అడ్వైస్ తీసుకున్న వాళ్ళు, మిమ్మల్ని ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి పొజిషన్‌లో ఉండుంటారు. మీరేంటంటే ఇంకా ఇక్కడే ఉన్నారు. మేబీ మీరేంటంటే కాలేజ్‌లో కూడా ఒక బ్రైట్ స్టూడెంట్ అవ్వచ్చు. బట్ మీకంటే లీస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈరోజు లైఫ్‌లో మంచి పొజిషన్‌లో ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ లైఫ్ అసలు ఎందుకిలా ఉంది, ఏంటి పరిస్థితి అని అయితే మీరు రకరకాలుగా ఆలోచిస్తూ ఉండొచ్చు. మీరైతే మీ ప్రయత్నాలు చేస్తున్నారు లైఫ్‌ని బెటర్ చేయడానికి. బట్ ఎక్కడో కానీ మీరు స్టక్ అయిపోయారండి. మీకేంటంటే ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే మీకున్న లీడర్‌షిప్ క్వాలిటీస్‌కి మీరు థింగ్స్‌ని కానీ బెటర్‌గా అర్థం చేసుకొని, ఎక్కడ బ్లాకేజ్ ఉందో కానీ తెలుసుకొని మీరు ముందుకు వెళ్తే, మీరు అవి కరెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా అందరికంటే మీరే మంచి పొజిషన్‌లో ఉంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీకు అర్థం అవ్వట్లేదు. ఎలా ముందుకు వెళ్ళాలి? ఏం చేస్తే మీ లైఫ్ సెట్ అవుతుంది అనేది. అండ్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి అసలు వాళ్ళకి లైఫ్‌లో ఏం కావాలి? కెరియర్‌లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో కూడా క్లారిటీ లేదండి. ఇలాంటి వాళ్ళేంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఇంకొక పర్సన్ సపోర్ట్ తీసుకోవడం అయితే బెటర్ ఏమో. అంటే కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి సిమిలర్‌గా వచ్చింది కానీ బట్ కెరియర్‌లోనేంటంటే మీరు కంప్లీట్‌గా స్టక్ అయిపోయి ఉన్నారు. మీకేం కావాలి? ఏం చేయాలి? అనేది కూడా అర్థం అవ్వట్లేదు. ఏదో ప్రయత్నాలైతే చేస్తూ ఉండొచ్చు కానీ ఆ ప్రయత్నాల్లో కూడా క్లారిటీ లేదు. అదే కావాలా? అదే చెయ్యాలా? వద్దా? సో ఏం చేస్తే బావుంటుందనేది. మేబీ మీకేంటంటే ఒకళ్ళు మిమ్మల్ని గైడ్ చేయడం కానీ, ఒకళ్ళు మీకు సపోర్ట్ చేయడం కానీ, ఇలాంటివి ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళు గైడ్ చేసినా, సపోర్ట్ చేసినా సరే, కెరియర్‌ని ఏంటంటే అంత ఈజీగా బిల్డ్ చేసుకునే పరిస్థితుల్లో మీరు లేరండి. ఎందుకంటే బాగా ఎమోషనల్ అవ్వడం కానీ, లైఫ్ ఇలానే ఉంటుందేమో, లైఫ్‌లోని మనం ఇంకా మంచి పొజిషన్‌కి వెళ్ళలేమేమో, సో ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కూడా మనం అనుకున్న విధంగా రావేమో అని ఇలా కొంత నెగెటివ్‌గా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు. సో ఇలా నెగెటివ్‌గా మేనిఫెస్ట్ చేయడం వల్ల మోస్ట్‌లీ మీ కార్డ్స్ ప్రకారం అయితే అదే మేనిఫెస్ట్ అవుతుంది. అంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మీరు సక్సీడ్ అవ్వట్లేదు. వర్కౌట్ అవ్వట్లేదండి. ఇంటర్వ్యూస్‌కి వెళ్తుంటే వర్కౌట్ అవ్వట్లేదు. నార్మల్‌గా ఏ టైప్ జాబ్స్ ట్రై చేస్తున్నా సరే వర్కౌట్ అవ్వట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారు. అండ్ ఎందుకో కానీ ఒక ఫెయిల్యూర్ లాగా ఫీల్ అవుతున్నారు. సక్సెస్ ఇంకా లైఫ్‌లో ఉండదేమో అని అనిపిస్తుంది మీకు. సో నేనేమనుకుంటున్నానంటే, మీ ఎనర్జీస్‌నైతే మీరు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కానీ, గ్రౌండ్ చేయాల్సిన అవసరం కానీ ఉందండి. మేబీ మీ సిట్యుయేషన్‌కి మీరేంటంటే, ఈ టైగర్ ఐ కానీ, సిట్రిన్ కానీ, రెడ్ జాస్పర్ కానీ, ఇలాంటి క్రిస్టల్స్ ఏమైనా యూజ్ చేయడం మంచిది. యాక్చువల్‌గా జనరల్ రీడింగ్ బేసిస్‌లో నేనేంటంటే, ఈ క్రిస్టల్స్ అయితే మీకు సజెస్ట్ చేస్తున్నానండి. బట్ ఒరిజినల్‌గా అంటే నేను చెప్పింది మీకు రెజొనేట్ అవుతున్నట్టయితే, ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్ తెలిస్తే మేబీ క్రిస్టల్స్ అనేవి సజెస్ట్ చేయడం ఇంకా ఈజీ అవ్వచ్చు. ఇఫ్ ఎవరికైనా క్రిస్టల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేసి మీ సిట్యుయేషన్‌ని అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నేను ఇంకా బెటర్‌గా మీకు సజెస్ట్ చేస్తాను. బట్ కార్డ్స్ ప్రకారం ఒక జనరల్ బేసిస్‌లో అయితే ఈ 3 క్రిస్టల్స్ వరకు మాత్రం నేను సజెస్ట్ చేయగలుగుతున్నాను. ఏది ఏమైనా సరే మీరున్న సిట్యుయేషన్ ఎలాంటిది అంటే, థింగ్స్ వర్కౌట్ అవ్వు అని నేను అనుకోను కానీ, బట్ మీరు ఇలా ఉన్నప్పుడు, ఇలా లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నప్పుడు, మీకేం కావాలో ఒక క్లారిటీ లేనప్పుడు, మీరేంటంటే థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోలేరండి. ఒకటైతే నేను క్లియర్‌గా చెప్తాను. అదేంటంటే, మీరు మీ కెరియర్ గురించి వేరే వ్యక్తులతో డిస్కస్ చేయడం కానీ, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా పర్వాలేదు. మీరు ఎవరినైనా ట్రస్ట్ చేస్తుంటే వాళ్ళతోనైనా సరే డిస్కస్ చేయడం అయితే మంచిదే. అండ్ ఇంకొకటేంటంటే, మీరు ఎక్కడైనా ఒక ప్లేస్‌లో కూర్చొని,
మీ థాట్స్ని ఆర్గనైజ్ చేసుకోవడం బెటర్ అండి. అంటే ఒక బుక్ దగ్గర పెట్టుకొని మీ కెరియర్ గోల్స్ అనేవి క్లియర్గా రాసుకోండి. ఈ గోల్స్ అనేవి ఏంటంటే నేను మంచి పొజిషన్కి వెళ్ళాలి, లేకపోతే నేను ఇంత శాలరీ ఎర్న్ చెయ్యాలి, ఇది కాదు. స్టెప్ బై స్టెప్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీకు కెరియర్లో అసలు ఏం చెయ్యాలని ఉంది, ఎలా ముందుకు వెళ్ళాలని ఉంది, సో దాని ప్రకారం మీరు ఎలా ప్రయత్నాలు స్టార్ట్ చేశారు, నిజంగానే మీరు చేస్తున్న ప్రయత్నాలు మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయా, మీరు అదే కోరుకుంటున్నారా, లేకపోతే ఏదో ఒక జాబ్ రావాలి అని అలా ఉన్నారా అంటే ఇక్కడ మీ థాట్స్ మీరు ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. అప్పుడే మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రాగలరు. ఇక్కడ మేబీ మీరు వేరే వ్యక్తులతో డిస్కస్ చేయాలి అన్నా సరే మీకు ఒక క్లారిటీ ఉంటేనే కదా వేరే వ్యక్తులతో కూడా డిస్కస్ చేయగలరు. యాక్చువల్గా ఇక్కడ రెమెడీస్ చెప్పొచ్చు, బట్ రెమెడీస్ కంటే ముందు మీ థాట్స్ని మీరు క్లియర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు నాకు కనిపిస్తుంది. అంటే మీరు ఎక్కడైనా ఒక ప్లేస్లో కూర్చొని ఇదంతా అయిపోయింది, ఇంకా లైఫ్ ఇంతే, ఇంకా ఆపర్చునిటీస్ రావు, ఇంకా జాబ్ రాదు అని ఇలా ఆలోచించడం మానేసి మీరు ఒక బుక్ పెన్ను పట్టుకొని కెరియర్లోని మీకు ఏం చేయాలనిపిస్తుంది, మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు. జనరల్గా ఇంటర్వ్యూలోని ఈ క్వశ్చన్ అడుగుతారు, 5 yearsలో మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు, ఆర్ 10 yearsలో మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు అనే విధంగా అడుగుతారు. అలానే మీకు మీరు కూడా ఆ క్వశ్చన్ వేసుకోండి, 5 yearsలో మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు. అట్లీస్ట్ 5 yearsలో మిమ్మల్ని మీరు ఎక్కడానికి కాకపోయినా సరే కెరియర్లోని నెక్స్ట్ మీ డెస్టినేషన్ ఎలా ఉండాలి, మీరు ఏం కోరుకుంటున్నారు, సో దానికోసం మీరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు, మీరు అసలు ఎక్కడ స్టక్ అయిపోయారు, కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. ఎందుకంటే మీరు ఎలా ఉంటే మాత్రం ఇప్పట్లో అయితే జాబ్ వచ్చే పరిస్థితి లేదు నాకు తెలిసి. ఈవెన్ మీరు డిజర్వ్ చేసే జాబ్ ఆపర్చునిటీస్ మీకు కనిపించినా మీకు రావడం కూడా కష్టమే. ఎందుకంటే మీ కార్డ్స్లో ఎనర్జీ అలా ఉంది. నేను నెగిటివ్గా చెప్తున్నానని ఎవరు అనుకోవద్దు, బట్ బ్లాకేజ్ క్లియర్గా మీలో ఉందండి. ఎందుకో కానీ మీరు ఏం చేయలేరు, మీ వల్ల ఏది అవ్వదు, అసలు మీకు ఏం కావాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. స్టార్టింగ్లో అలా లేరు, అన్ని కూడా ఆలోచించారు, అంతా ఒక క్లారిటీ అయితే మెయింటైన్ చేశారు. బట్ సడన్గా ఎందుకో కానీ ఆ విధంగా ఉండలేకపోతున్నారు. సో మేబీ మీకు ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. వేరే వ్యక్తులతో కూడా ఈ సిచ్యువేషన్ కోసం మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తానండి, అదేంటంటే మీరు ఎప్పుడైతే సార్ట్ అవుట్ చేసుకుంటారో మీకు ఒక క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే సక్సెస్ కూడా ఉంటుంది. మీకు ఒక క్లారిటీ లేకుండా మీరు ఇలానే ఉంటే మాత్రం ఇంకొంతకాలం ఇలానే ఉంటారు కూడా. ఇప్పట్లో జాబ్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి నార్మల్గానే టైం ఫ్రేమ్ చెప్పడం అనేది కష్టం. సో మీ కార్డ్స్ చూసిన తర్వాత టైం ఫ్రేమ్ చెప్పడం అయితే ఇంకా కష్టంగా ఉంది. సో నేను టైం ఫ్రేమ్ గురించి కూడా మాట్లాడను. ముందు మీరు ఎక్కడైనా కూర్చొని మాత్రం మీ థాట్స్ని ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేయండి. మీ గోల్స్ మీద మీరు ఏంటంటే క్లియర్గా వర్క్ చేయాలి అనుకుంటే ఫస్ట్ అవి ఐడెంటిఫై చేయాలి. పర్టికులర్గా కెరియర్లో నెక్స్ట్ ఏం చేయాలి, సో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనే దాని మీద కూడా మీరు ఏంటంటే వర్క్ చేయడం మంచిది. అంటే ఏం లేదు, ఆ బుక్లోనే ఏంటంటే ప్రతిదీ మీరు మెన్షన్ చేసినప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు, సో ఎక్కడ వరకు వెళ్ళాలనుకుంటున్నారు, సో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, అసలు మీకేం కావాలి, ఎంతవరకు క్లారిటీ ఉంది అనేది మీకు తెలియాలండి. తెలిస్తేనే మీరు ఏంటంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి బయటపడగలరు. సో దాని మీద మీరు వర్క్ చేస్తే తప్ప ఆపర్చునిటీస్ అయితే ఇప్పట్లో కనిపించట్లేదు. ఇఫ్ ఎవరైనా వ్యక్తుల సజెషన్స్ తీసుకుంటే దానివల్ల అయినా మీకు ఒక క్లారిటీ వచ్చిన సక్సెస్ అయితే ఉండొచ్చు. సో అసలు అంటే నెక్స్ట్ చూద్దాం, బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఆర్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉన్న వాళ్ళకి గైడెన్స్ ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీలో కొంతమంది ఎప్పటి నుంచో బిజినెస్ చెయ్యాలి అనే ఒక ప్లాన్లో ఉన్నారు. సో దానికోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. బట్ ఎందుకో టైం టు టైమ్ బ్రేక్ పడుతుంది, అనుకున్న విధంగా థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు. కొంతమంది ఆల్రెడీ బిజినెస్ చేసేసారు, స్టార్ట్ చేసిన తర్వాత నుంచి వాళ్ళు అనుకున్న విధంగా అయితే పెద్దగా ఏం లేదు, ఒక డెడ్ ఎండ్ సిచ్యువేషన్లో ఉన్నారు. యాక్చువల్గా బిజినెస్ ప్లాన్ ఉన్న వాళ్ళకి కూడా థింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి అని చెప్పొచ్చు. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. మేబీ కొంతమంది ఏంటంటే హ్యూజ్గా ఇన్వెస్ట్ చేసుంటారు, దానివల్ల ఆ టెన్షన్ కూడా వాళ్ళకు ఉంది. బిజినెస్ చూస్తే మంచిగా లేదు, ఆర్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఐడియా మంచిగా లేదు, ఆర్ సిచ్యువేషన్స్ ఏంటంటే కలిసి రావట్లేదు. ఇలా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారండి. బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు మరి కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి ఒక క్లారిటీ తెచ్చుకొని మీరు రెడీ,
ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఫేస్ చేస్తారు. ఏం జరిగినా సరే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి కాన్ఫిడెంట్‌గా చేస్తారు అని మీరు ఫీల్ అయినప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు. సో, ఇప్పట్లో అయితే స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు ప్రిపేర్డ్‌గా లేరు. మీలో కొన్ని చేంజెస్ రావాలి. మీరు ఇంకొంచెం తెలుసుకోవాలి. మీరు కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయిన తర్వాత స్టార్ట్ చేయొచ్చు. ఎక్కడో కానీ కొంతమంది భయపడుతున్నారు. లైక్ ఏంటంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ వల్లనో, లేకపోతే వాళ్ళు అనుకున్నవి కొన్ని టైమ్ టు టైమ్ వర్కౌట్ అవ్వకపోవడం వల్లనో కానీ ఆగిపోతున్నారు. సో, అలా ఆగకుండా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అంటే మేబీ నెక్స్ట్ అప్రాక్సిమేట్‌గా 2, 3 మంత్స్ వెయిట్ చేసి స్టార్ట్ చేసుకోవడం బెటరు. ఆర్ ఇయర్ ఎండ్‌కి బెటరు. ఇంకా ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళ సిట్యుయేషన్ ఏంటంటే, మీరు బిజినెస్ అనేది చెయ్యండి. ఇప్పుడు బిజినెస్ అనేది ఆపేయడం కానీ, బిజినెస్‌ని షిఫ్ట్ చేయాలనుకోవడం కానీ, బిజినెస్‌లో ఏమైనా చేంజ్ చేసుకుంటే బావుంటుందేమో అనుకోని కానీ ఆలోచిస్తున్నట్టయితే, ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి కూడా ఇది టైం కాదు. మేబీ మీరేంటంటే బిజినెస్‌లో గ్రోత్ చూడాలి. బిజినెస్ వర్కౌట్ చేయాలి అంటే దానికి ఇంకా ఛాన్స్ ఉంది. లేట్ అవ్వలేదండి. కాకపోతే కొన్ని చేంజెస్ చేసుకోవడం అయితే ఇంపార్టెంటే. బట్ ఈ చేంజెస్ ఏంటంటే ఎలాంటివి చేసుకోవాలి? మీ బిజినెస్ నేచర్ బట్టి మీరు ఇంకా ఏం తెలుసుకోలేకపోతున్నారు? ఏం తెలుసుకోవాలి? ఎలా సెట్ చేయాలి అనే దానికి మీరు ఈ 2, 3 మంత్స్ వర్క్ చేసి ఆ తర్వాత మీరు చేంజెస్ చేసుకోవడం అయితే మంచిది. బిజినెస్ అయితే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ మీలో ఎక్కడో చేంజెస్ రావాలి. మీరెక్కడో కొన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా కార్డ్స్ చూపిస్తున్నాయి. ఈవెన్ అంటే కొంతమంది బిజినెస్ ఒక ప్లేస్‌లో చేస్తున్నప్పుడు అది కలిసి రాకపోవడం వల్ల షిఫ్ట్ చేయాలి అనుకుంటూ ఉంటారు. సో, మీరేంటంటే అలా షిఫ్ట్ చేయాలి అనుకున్న నెక్స్ట్ 2, 3 మంత్స్ తర్వాత అలాంటివి ఏమైనా సరే ప్లాన్ చేసుకోండి. జస్ట్ ఇప్పట్లో ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం అది పెద్దగా మీకు బెనిఫిట్ అవ్వకపోవచ్చు. బిజినెస్ చేస్తున్న వాళ్ళకి యాక్చువల్‌గా ఇది అంత గుడ్ టైమ్ లాగా నాకు అనిపించట్లేదు కాబట్టి కొంచెం స్ట్రగుల్స్ అయితే ఇలా ఉంటాయి. బట్ నేనేమనుకుంటున్నానంటే మీరు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు? ఎక్కడ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇంకా కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి ఏదైనా డెసిషన్ తీసుకుంటే మంచిది. ఆ డెసిషన్ తీసుకున్నది కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేయకుండా కొంచెం టైం తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే బెటర్. ఎక్కడో కానీ భయపడుతున్నారండి. ఎక్కడో కానీ ఇలానే ఉంటదేమో! సో, దీన్ని ఎలా హ్యాండిల్ చేసేది అని స్టక్ అయిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ భయపడొద్దు. డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అని అస్సలు ఫీల్ అవ్వద్దు. ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకి రావాలి అంటే జస్ట్ మీరు థింక్ చేసే వే చేంజ్ చేసుకోవాలి. మీరు ఇంకా ఇక్కడ మీకు ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? మీరు ఏం చేస్తే బావుంటుంది అని ఆలోచించి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో, నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, స్టడీస్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి యూనివర్స్ గైడెన్స్ ఏంటో కూడా చూద్దాం. హ్మ్. సో, యాక్చువల్‌గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళే కాదు, నార్మల్‌గా చదువుకుంటున్న వాళ్ళే కాదు. ఎందుకో గానీ పాస్ట్‌లో కొన్ని ఫెయిల్యూర్స్ కానీ, పాస్ట్‌లో కొన్ని డిసప్పాయింట్‌మెంట్స్ కానీ మీకున్నాయండి. సో, దానివల్ల ఏంటంటే మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వవేమో అని మీరనుకుంటున్నారు. బట్ గివ్ అప్ చేయాలి అనైతే అనుకోవట్లేదులెండి. ఎలా అయినా సరే థింగ్స్‌ని వర్కౌట్ చేయాలనే అనుకుంటున్నారు. కాకపోతే ఎక్కడో కానీ మీరేంటంటే ఈజీ మెథడ్స్‌ని వెతకడం కానీ మీకు షార్ట్ కట్స్ ఏంటి అని చూసుకోవడం కానీ, ఎందుకో మీ ఫియర్స్‌ని మీరు ఫేస్ చేయలేకపోవడం కానీ, మీ ముందున్న ఛాలెంజెస్ ఏంటో మీరు అర్థం చేసుకోలేకపోవడం కానీ, ఈవెన్ ఛాలెంజెస్ అర్థమైనా అర్థం కానట్టుగా ప్రిటెండ్ చేయడం కానీ, సో, ఎక్కడో కానీ సేఫెస్ట్ పాత్‌ని చేసుకోవాలి అని ట్రై చేస్తున్నారండి. బట్ కాంపిటేటివ్ పరంగా నేను ఒకటే చెప్తాను. మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వాలి అనుకుంటే, ఇప్పటినుంచే రియాలిటీని చూడడానికి ట్రై చేయండి. ఇప్పటినుంచే మీరెక్కడున్నారో మీరు తెలుసుకోండి. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తులు మీకేదైనా ఒకటి అడ్వైస్ ఇస్తున్నప్పుడు వాళ్ళెందుకు అది చెప్తున్నారో కూడా మీరు ఆలోచించాలండి. మీలో కొంతమంది వ్యక్తులు మీకేదైనా అడ్వైస్ ఇస్తుంటే ఇగ్నోర్ చేస్తున్నారు. చాలామంది ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు. మీరేంటంటే ఇంట్లో పేరెంట్స్ ఏదైనా చెప్తున్నా, మెంటర్స్ ఏమైనా చెప్తున్నా సరే అంటే ఈజీగా తీసుకుంటారనమాట. వాళ్ళలానే చెప్తారులే. సో, వాళ్ళకేం తెలుస్తది. మనం ఫేస్ చేస్తున్నాం కదా! అన్నట్టుగా తీసుకుంటున్నారు. బట్ అలా ఎవరు కూడా ఇగ్నోర్ చేయొద్దండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక ఆపర్చునిటీ ఒక పర్సన్‌కి ఎప్పుడొస్తుందండి, ఎదుటి వ్యక్తి నుంచి వచ్చే అడ్వైస్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే, అసలు వాళ్ళెందుకు అది చెప్తున్నారు? వాళ్ళు అంటే ఏం నోటీస్ చేశారు? మనం ఇక్కడ దాని ప్రకారం అసలు ఎలా ఉన్నాం? ఏం చెయ్యాలి? అని
తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడే. ఎందుకంటే కొన్నిసార్లు ఈ చదువు విషయంలో మాత్రం వ్యక్తులు ఏదైనా చెప్తున్నప్పుడు కొంచెం ఇరిటేటింగ్‌గా ఉంటదండి. అది ఎలా అనిపిస్తదంటే, ఫేస్ చేస్తుంది మనం కదా! స్ట్రగుల్ తీసుకుంటుంది మనం కదా! వాళ్ళకేం తెలుస్తది? అలానే చెప్పేస్తారులే అనే ఫీలింగ్ వస్తది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, కెరియర్‌లో మీరు సక్సెస్ చూడాలి అంటే మాత్రం, మీరిప్పుడు ఆలోచిస్తున్న విధానం ఏదైతే ఉందో, ఇది సరిగ్గా లేదు. అలా అని చెప్పి మీకెవరైనా ఈ పర్టిక్యులర్ ఎగ్జామ్స్ రిలేటెడ్‌గా కానీ, స్టడీస్ రిలేటెడ్‌గా కానీ ఏదైనా అడ్వైస్ ఇస్తున్నా సరే, అది మీకు నచ్చట్లేదు. మీరు ఫస్ట్ అది వినిపించుకోవట్లేదు. ఎందుకో అది మీకు అంటే అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. ఇవన్నీ మీరు సైడ్ చేసి, మీ ఓన్ వేలో మీరు ట్రై చేస్తున్నారు. సో, ఇది ఎక్కడో కానీ ఎలా ఉందంటే, కొంచెం అన్‌రియలిస్టిక్‌గా ఉందండి. మేబీ చాలామంది ఆల్రెడీ కొన్ని ఫెయిల్యూర్స్ ఎక్స్‌పీరియన్స్ చేయడం కానీ, కొంత సఫర్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగాయి కాబట్టి, మీకు తెలుసండి. ఇది ఈజీ కాదు. అసలు ఈ పాత్ చూజ్ చేసుకున్నప్పుడే మీకు తెలియాలి. ఇది వర్కౌట్ అవ్వచ్చు కానీ, మనం ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా, మనం అనుకున్న విధంగా మేబీ అంత ఈజీ కాదు అని. సో, మీకు తెలుస్తుంది కానీ, ఎక్కడో మీరింకా రియాలిటీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నట్టుగా, ఇంకా మీరెక్కడో షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నట్టుగా, ఇంకా మీరేంటంటే కేవలం మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడానికి ఏదో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటున్నట్టుగా నాకనిపిస్తుంది కానీ, ఆ ఇల్యూషన్స్ నుంచి కానీ మీరు బయటకి రావట్లేదండి. రియాలిటీ ఏంటో అర్థం చేసుకోవట్లేదు. సో, కొంతమందుంటారు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. పర్టిక్యులర్‌గా ఈ కేటగరీలో జాబే రావాలి. ఇది వస్తేనే మేము హ్యాపీగా ఉంటాం అనుకుంటారు. సో, వేరే దానికి ట్రై చేయడానికి ఇష్టపెట్టుకోరు. ఆర్ అంటే అదేదో తక్కువలా ఫీల్ అవుతూ ఉంటారు. సో, మీరు అలా ఎక్స్‌పెక్ట్ చేయకూడదండి. మీకు ఏ ఆపర్చునిటీ వచ్చినా, మీకు ఏ ఛాన్స్ ఉన్నా సరే, ప్రతి ఛాన్స్‌ని మీరు యుటిలైజ్ చేసుకోవాలి. అప్పుడే మీరేంటంటే, మీరనుకున్న స్టేజ్‌కి రీచ్ అవుతారు. ఇది అదనే కాదు, కొంతమందుంటారు. వాళ్ళేంటంటే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు. కష్టపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులు ఇచ్చిన అడ్వైస్‌ని తీసుకోకపోవడం, లేకపోతే కొన్నిసార్లు అందులో షార్ట్ కట్స్‌ని వెతకడం, కొన్నిసార్లు రియాలిటీని అర్థం చేసుకోకపోవడం, కొన్నిసార్లు అంటే ఛాలెంజెస్ ఉన్నాయని తెలిసినా సరే, వాటిని అంటే లేవులే అవేం కాదులే అని ప్రిటెండ్ చేయడం. అంటే ఓపెన్‌గా కొన్ని ఫేస్ చేయడానికి ఇష్టపెట్టుకోరండి. సో, మీరలా కాకుండా ఇక్కడ పర్టిక్యులర్‌గా ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, లేకపోతే స్టడీస్ పరంగా మీరు ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ అనేవి మీకు అర్థమైతే, వాటిని మీరు ఫేస్ చేసి ఓవర్‌కమ్ చేయడానికి ట్రై చేయాలి. ఈ జర్నీలో మీకు ఎవరైనా ఏదైనా సజెషన్ ఇస్తున్నా, మీకు ఏదైనా డిఫికల్ట్‌గా అనిపిస్తున్నప్పుడు, మీరు ఎంత ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటే, ఎంత ఓపెన్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే అంత మంచిది. సో, ఈ టైప్ గైడెన్స్ ఎందుకొచ్చిందో నాకు తెలీదు. బట్ కొంతమందేంటంటే, ఎదుటి వ్యక్తులతో ఏది కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపెట్టుకోరు. ఎందుకంటే, వాళ్ళకి మన విషయాలన్నీ తెలిస్తే మన ఫియర్స్ మన సిట్యుయేషన్స్ తెలిస్తే ఎక్కడ అంటే థింగ్స్ కాంప్లికేట్ అవుతాయో అనుకోని ప్రిటెండ్ చేస్తూ ఉంటారు. సో, మీరు మేబీ అది కూడా చెయ్యకపోవడం అయితే బెటర్ అండి. మీతో మీరు ఓపెన్‌గా, హానెస్ట్‌గా ఉండండి. అలానే వ్యక్తులు మీకు చెప్తుంది కూడా ఎందుకు చెప్తున్నారో వినిపించుకోండి. కొన్ని మీకు నచ్చకపోయినా సరే, స్టిల్ వినడం అయితే ఇంపార్టెంట్. అండ్ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్, హై హోప్స్ పెట్టుకోకుండా చాలా న్యూట్రల్‌గా రియాలిటీలో మీకున్న ఆపర్చునిటీస్‌ని మీరు క్లియర్‌గా యుటిలైజ్ చేసుకుంటే మాత్రం సక్సెస్ ఉంటుంది. బట్ ఇప్పట్లో అయితే పెద్దగా ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు. ఏదో వర్కౌట్ అవుతదని. బట్ సమ్ డే మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయి. మీరు ఏ రోజైతే రియాలిటీకి దగ్గరగా ఉంటారో, హార్డ్‌షిప్స్‌ని ఫేస్ చేయాలి. ఎలా అయినా సరే మీ ఫియర్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేసుకోవడం కోసం అని చెప్పి సిన్సియర్‌గా ట్రై చేస్తారో డెఫినిట్‌గా సక్సెస్ అయితే ఉంటుంది. యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా చూసేద్దాం. హ్మ్. సో, ఒకటి మాత్రం చెప్తానండి. మీరు ఏ రోజైతే మీ లైఫ్‌లో కెరియర్ వైస్ ఏం కావాలి? ఏం చేస్తే బావుంటుంది? అనుకోని డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవాలని అనుకుంటారో, ఆ రోజే మీ కెరియర్‌లో మూవ్‌మెంట్ ఉంటుందండి. మీ కెరియర్‌లో ఇప్పటివరకైతే మూవ్‌మెంట్ నాకు పెద్ద ఏం కనిపించట్లేదు. టు బీ హానెస్ట్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తున్నాను. జాబ్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, ఈవెన్ స్టూడెంట్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా ఎవరి విషయంలో కూడా పెద్దగా మూవ్‌మెంట్ కానీ, ఇంప్రూవ్‌మెంట్ కానీ ఏం లేదండి. అందరూ ఐ మీన్ ఈ కేటగరీలో ఉన్న వాళ్ళందరూ కూడా సిమిలర్ ఎనర్జీ‌నే పొసెస్ చేస్తున్నారు. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. అయితే నేనిక్కడ ఏమనుకుంటున్నానంటే, ఇక్కడి నుంచి మీరు చేసుకునే చాయిసెస్ కానీ, ఆర్ మీరు ఇక్కడ ఎలాంటి డెసిషన్స్ తీసుకొని దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటారు అనే దాన్ని బట్టే గ్రోత్ అనేది ఉంటుంది. చేంజెస్ అనేవి వస్తాయి. అసలు గ్రోతే ఉండదు, చేంజే రాదు, లైఫ్ ఇలానే ఉంటది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. కేవలం అది మీ భ్రమ అంతే.
అలా ఏం లేదు. కానీ మీరు ఎప్పుడైతే కరెక్ట్ చాయిసెస్ చేసుకుంటారో, కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని, దాని ప్రకారం మీరు ప్రయత్నాలనేవి స్టార్ట్ చేస్తారో, ఖచ్చితంగా మీ గోల్స్‌కి మీరు రీచ్ అవుతారండి. చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పట్లో అయితే చేంజెస్ రావు. ఎందుకంటే మీరిక్కడ ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. మీరు కొన్ని చాయిసెస్‌ని కరెక్ట్‌గా చేసుకోలేకపోతున్నారు. దానికి రీజన్ మీకేం కావాలో మీకు తెలియకపోవడం. సో, దాని మీద మీరు వర్క్ చేయడం కానీ, అండ్ మీరు అప్రోచ్ అయ్యే వే ఏంటంటే, మరి కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటే బావుంటుంది. ఖచ్చితంగా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళు మాత్రం కంఫర్ట్ జోన్‌లో ఉండొద్దు. కంఫర్టబుల్‌గా కొన్ని వర్కౌట్ చేయాలని చూడొద్దు. అలా షార్ట్ కట్స్ వెతుక్కోవడం కానీ, కంఫర్ట్ జోన్‌లో ఉండడానికి ట్రై చేస్తే యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తూనే ఉంటది. మీ జర్నీయే యాక్చువల్‌గా షార్ట్ కట్ మెథడ్‌ని వెతుక్కొని వెళ్ళే టైప్ కాదు. యాక్చువల్‌గా మీరొక పాత్‌ని సెట్ చేస్తే, మీరు చాలా మందికి ఇన్‌స్పిరేషన్ అవుతారు. ఈ పాత్‌లో చాలా మంది వాక్ చేసే పరిస్థితి ఉందండి. సో, మీలాంటి వాళ్ళేంటంటే కంఫర్టబుల్‌గా ఉంటారు. సో, కొన్ని ఈజీగా చేస్తారు అంటే యూనివర్స్ కూడా కన్విన్స్ అవ్వదు. అందుకే మీరేంటంటే ఇన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. మేబీ ఈ టైంలో మీరు వ్యక్తుల నుంచి అడ్వైస్ తీసుకున్నా స్టిల్ మీరేంటంటే మీ ఓన్ వేలోనే కొన్ని ట్రై చేయాల్సుంటుంది. ఎందుకంటే మీరే పాత్‌ని సెట్ చేయాలి. ఇంకొకళ్ళు మీకు పాత్‌ని సెట్ చేసే పరిస్థితి ఉండదు. కానీ అడ్వైస్ తీసుకోవడం కానీ, ఒక పర్సన్ ఒకటి చెప్తున్నప్పుడు వినడం వల్ల ఏమవుతదంటే, మనకొక ఐడియా రావచ్చు. మన క్లారిటీ రావచ్చు. అక్కడి వరకు అయితే జరుగుతది కాబట్టి, మీరు అలాంటిదైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 7, 8, 9, 16, 17, 18, 25, 26, 27, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ కెరియర్‌లో ఇప్పుడు ఏం మార్పులు వస్తున్నాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఐ మీన్ కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది? ఏంటి పరిస్థితి? సో, ఫస్ట్ అయితే జాబ్ చేసే వాళ్ళ కోసం కార్డ్స్ డ్రా చేస్తానండి. అంటే ఇప్పుడు మీరు జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు. ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉండొచ్చు. బట్ మీ సిట్యుయేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఏంటి? ఏం చేంజెస్ అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు చాలా షార్ప్ అండి. ఏదైనా సరే ఒకటి చాలా ఆలోచించిన తర్వాత మీకొక క్లారిటీ వచ్చిన తర్వాతే ఒక స్టెప్ అయితే ముందుకు వేస్తారు. అంత ఈజీ కాదు. బట్ కొంతకాలం నుంచి ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, ఎక్కడో మీరు మీ ప్రయారిటీస్ తెలుసుకోలేకపోతున్నారు. మీకేంటి ఇంపార్టెంట్ అనేది మీకు అర్థం అవ్వట్లేదు. దానివల్ల ఇక్కడ న్యూ బిగినింగ్స్ కూడా జరగట్లేదు. చాలా మంది మీలో జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే, జాబ్ రావట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, దానికి రీజన్ ఒకటే. ఎక్కడో మీరు జాబ్ చెయ్యాలా? వద్దా? లేకపోతే ఈ టైప్ జాబ్ మీకు కరెక్టా? కాదా? లేకపోతే మీరు ఏమైనా కెరియర్ పాత్ స్విచ్ అయితే బెటరా? అసలు ఏంటి పరిస్థితి అనేది ఒక క్లారిటీ తెచ్చుకోలేకపోవడం వల్ల ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి మాత్రం ఒక క్లారిటీ అయితే లేదండి. నార్మల్‌గా అయితే మీరు అంత ఈజీ పర్సన్ ఏం కాదు. అన్నీ క్లియర్‌గా థింక్ చేసిన తర్వాత మీరు అసలు ఎందులో ఫిట్ అవుతారో వేరే వ్యక్తుల దగ్గర కూడా అడ్వైస్ తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లి ప్రయత్నాలు చేసే టైపు. బట్ మీకు కొంతకాలం నుంచి ఫుల్ కన్‌ఫ్యూజన్ అన్నమాట. ఏం చెయ్యాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? ఏంటి పరిస్థితి అని. దానికి రీజన్ ఇంకొకటి కూడా ఉండొచ్చు. అదేంటంటే మీరు ఆల్రెడీ కొన్ని జాబ్స్‌కి ట్రై చేసిన తర్వాత మీకు ఎప్పుడైతే జాబ్ రావట్లేదో, మేబీ మీరు ట్రై చేస్తున్న వే కరెక్ట్‌గా లేదా? లేకపోతే అసలు ఈ జాబ్సే మీకు సూట్ అవ్వవా? అనే డౌట్ మీకు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఏంటంటే మీరు ప్రయత్నాలయితే చేస్తున్నారు కానీ మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నారు. ఓకే. వస్తే వచ్చింది లేకపోతే లేదు. మనకు ఆల్రెడీ అలవాటయిపోయింది. మళ్ళీ అంటే రాకపోయినా పెద్దగా ఆశ్చర్యపడక్కర్లేదు అనే వేలో మీరేంటంటే ఫీల్ అవుతున్నారు. ఎక్కడో మీలో ఒక కన్‌ఫ్యూజన్ ఉందండి. దానివల్ల ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి జరగట్లేదు. మీరేంటంటే ఇది ఒక్కటే అని ప్లాన్ చేసుకోవట్లేదు కూడా. జాబ్ కాకపోతే బిజినెస్ లేకపోతే ఇంకేవో ప్రయత్నాలైనా చెయ్యాలి అన్నట్టుగా ఉన్నారు. అదే ఇక్కడ ప్రాబ్లమ్. సో, నేను చెప్పింది కానీ మీకు రెసొనేట్ అవుతున్నట్టయితే ఏదో ఒకటే పెట్టుకోండి. అన్ని ఆలోచించి సో, మీరు కన్‌ఫ్యూజ్ అయితే ఇప్పట్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువే ఉన్నాయండి. మీరు అంటే ఈజీగా వచ్చేయాలి, తొందరగా వచ్చేయాలి అనే వేలో కాకుండా అసలు జాబ్ చేయాలి అనుకుంటున్నప్పుడు మీకు నిజంగానే జాబ్ చేయాలని ఉందా? సాటిస్ఫాక్షన్ ఉందా? అసలు చేస్తున్న ప్రయత్నాలనేవి మీకు కరెక్ట్‌గా సెట్ అయ్యేవేనా?
అసలు మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? కెరియర్‌లోని మీరు ఒరిజినల్‌గా మీ హార్ట్‌ని ఫాలో అయ్యే ఈ ప్రయత్నాలు చేస్తున్నారా? ఎందుకంటే ప్రతి పర్సన్‌కి కూడా ప్యాషన్ ఉంటుందండి. వాళ్ళకేదో ఇష్టం ఉండి అది చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనుకోని ప్రయత్నాలు చేస్తారు. బట్ ఈ జాబ్ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎక్కడో కానీ ప్యాషనేట్‌గా వర్క్ చేస్తున్నట్టుగా లేకపోతే వాళ్ళ హార్ట్ డిజైర్ ప్రకారమే వాళ్ళేంటంటే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నాకనిపించట్లేదు. ఏదో చెయ్యాలి అని ఫార్మాలిటీకి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇష్టపూర్వకంగా చేస్తున్నట్టుగా, లేకపోతే ఏదో ఇక్కడ వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బెటర్ చేసుకోగలరు అనే ఒక ప్రాపర్ వేలో ప్లాన్ చేసుకొని ట్రై చేస్తున్నట్టు కూడా నాకేం అనిపించట్లేదు. మీలో ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడా కూడా కనిపించట్లేదండి. సో, మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టయితే మాత్రం ఇప్పుడే ప్రయత్నాలు ఆపియండి. మీరు ఆపకపోయినా జాబొచ్చే పరిస్థితయితే లేదు. సో, నేను నెగెటివ్‌గా చెప్తున్నాను అని ఎవరు అనుకోవద్దు. కార్డ్స్ ప్రకారం ఏంటంటే మీరు ఎక్కడో కానీ ఆ క్లారిటీ మిస్ అవుతున్నారు. చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. దానికి రీజన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! మీరేంటంటే ప్రయత్నాలు చేస్తుంటే రావట్లేదు. సో, యాక్చువల్‌గా మరి మీరు ప్రయత్నాలు చేయొచ్చా లేదా? చేసినా ఇలానే ఉంటదా? సో, ఇంకేదైనా కెరియర్ పాత్‌ని చేసుకుంటే బెటరా? అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. సో, అలా ఆలోచిస్తూ ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఏదో లాటరీలాగా తగిలితే తగిలింది, లేకపోతే లేదు అనేలాగా మీ ఆలోచనలున్నాయి కానీ, కాన్ఫిడెన్స్ లేదు. మేబీ ఇంకా ముందుకు వెళ్తున్నా సరే సిట్యుయేషన్స్ ఇలానే ఉంటే కూడా మీరేంటంటే ఈ ప్రయత్నాలు కూడా ఆపేయొచ్చు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలండి. మీకిది చేయాలని ఉందా లేదా? ఇది చేయాలి అనుకోవడానికి రీజన్ ఏంటి? అసలు మీరు ఇక్కడ మీ హార్ట్‌ని పెట్టి చేస్తారా లేదా? ఇవి చూసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో, కొంచెం అంటే మీరు కరెక్ట్‌గా ఇవి సెట్ చేసుకొని ఏమైనా ప్రయత్నాలు చేస్తే వర్కౌట్ అవుతది. లాస్ట్ వరకు ట్రై చేయాల్సుంటుంది. బట్ మధ్యలోనే గివ్ అప్ చేసేసి ఇంకొక దానికి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటే ఇప్పుడే ఇది స్టాప్ చేసేయండి. ఇదే అనుకోని దీని పర్పస్ ఏంటో తెలిస్తే పర్వాలేదండి. ఇంకా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పట్లో గ్రోత్ అయితే కనిపించట్లేదు. మేబీ గ్రోత్ అనేది ఉండాలి అంటే, మీరు ఇంకొక 1 ఇయర్ అయినా మినిమమ్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటదేమో. నాకెలా అనిపిస్తుందంటే, జాబ్ చేస్తున్నారంటే చేస్తున్నారంతే. ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల ఏంటి బెనిఫిట్? సో, ఇది వర్కౌట్ అవుతదా? లేదా? అనే డౌట్ కూడా ఉంది. కొంతమందేంటంటే పర్మనెంట్ జాబే చేస్తూ ఉంటారని నేననుకోను. సో, మీలాంటి వాళ్ళేంటంటే జాబ్ రిస్క్ ఏమో, సో, ఎప్పుడైనా జాబ్ పోతదేమో, ఛాన్స్ ఉందేమో అని ఫీల్ అవుతున్నట్టయితే మీరు ఫీల్ అవుతుంది నిజమేనండి. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇప్పటి నుంచే మీరేంటంటే ఫస్ట్ ప్రయత్నాలు స్టార్ట్ చేసుకోండి. ఎలా చేస్తే బావుంటుంది? నెక్స్ట్ ఏం చేస్తే బావుంటుంది? అని ఒక క్లారిటీ తెచ్చుకొని మీ ప్రయత్నాలు మీరు స్టార్ట్ చేసుకోండి. అంటే వెంటనే జాబ్ పోతది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. టైం ఉంది. బట్ ఏది ఏమైనా సరే సేఫ్ సైడ్ మీరు ఆలోచించుకొని మీరు కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సినవి చేసుకొని ప్రయత్నాలైతే స్టార్ట్ చేసుకోవడం బెటరు. సో, ఇది పోయే వరకు ఆర్ ఇంకొక ప్రాజెక్ట్ వచ్చే వరకు మీరేంటంటే అలా వెయిట్ చేసుకొనైతే ఉండలేరు కదా! సో, ఒక క్లారిటీతో మీ ప్రయత్నాలైతే మీరు స్టార్ట్ చేయండి. డెఫినెట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ప్రాబ్లమ్ ఏం లేదు. మీరిక్కడ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే దాని ప్రకారమే ఏదైనా ఉంటుందండి. అండ్ ఇంకా బిజినెస్ చేసే వాళ్ళకి గైడెన్స్ ఏంటో కూడా చూద్దాం. అసలు ఈ టైంలో బిజినెస్ చేయొచ్చా లేదా? బిజినెస్ చేస్తున్న వాళ్ళకి గ్రోత్ ఉంటదా లేదా? ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. సో, బిజినెస్ చేస్తున్న వాళ్ళకైతే మంచి టైం అండి. బిజినెస్‌లో గ్రోత్ కనిపిస్తుంది. అప్పుడప్పుడు సిట్యుయేషన్స్ కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ఏమైనా స్టక్ అయిపోతున్నారేమో అనే ఫీలింగ్ అయితే వస్తది. పెద్దగా బిజినెస్‌లో గ్రోత్ ఉండదేమో అనే భయం కూడా ఉంటది. కానీ బిజినెస్‌లోనేంటంటే గుడ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. సో, మీరేమైనా సరే బిజినెస్ అనేది చేస్తున్నట్టయితే కొంచెం ఈ టైంలో బిజినెస్ ఏమైనా సరే స్లో డౌన్ అవుతున్నా వర్రీ అవ్వద్దు. ఎక్కడో మీకు అనిపిస్తూ ఉండొచ్చు. రేపెలా ఉంటుందో, రేపైనా సరే ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందో, లేకపోతే సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయో ఏంటో, ఇలా రకరకాలుగా మీరేమైనా సరే వర్రీ అవుతున్నట్టయితే వర్రీ అవ్వద్దండి. బిజినెస్‌లో మంచి చేంజెస్ కనిపిస్తున్నాయి. గ్రోత్ అయితే ఉంది. సో, మీరేం చేస్తారు అంటే, మీ బిజినెస్‌ని డెవలప్ చేసుకోవడం కోసం అని చెప్పి ప్లాన్ చేసుకోండి. కొత్త కొత్త ఐడియాస్‌తో రండి. ఇంప్లిమెంట్ చేయండి. బాగా ప్రమోట్ చేయండి ఆర్ మార్కెటింగ్ చేయండి. సో, ఖచ్చితంగా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. బిజినెస్‌లో మాత్రం మీకు చాలా బావుందండి. మీరు అందుకే ఈ టైంలోనే ఏమైనా చేంజెస్ చూడకపోయినా కొంచెం అంటే డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నా మీరు దాన్ని పట్టించుకోవద్దు. ఎక్కడ మీరు కరెక్ట్ చేసుకోవాలి. మీరు అంటే దేని మీద ఫోకస్ చేయాలి? ఎలా ఇంప్రూవ్ చేస్తే ఇంకా బావుంటుంది అని
ఆ విధంగా మీరు మీ ప్రయత్నాలు అయితే చేసుకోండి. సక్సెస్ అయితే గ్యారంటీ అండి. బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంది అని చెప్పొచ్చు. ఈవెన్ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలి. సో బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందో ఏంటో అనే ఆలోచనలు ఉన్నవాళ్ళు కూడా బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇఫ్ మీకు ఏదైనా ఒక ప్లాన్ ఉంటే గ్రౌండ్ వర్క్ చేసేస్తే ఇప్పుడే స్టార్ట్ చేసేయొచ్చు కూడా. బట్ ఒకవేళ గ్రౌండ్ వర్క్ ఏమైనా చేయలేదు, మీరు ఇంకా కొన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే మీ టైం మీరు తీసుకోండి. బట్ స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. గుడ్ చేంజెస్ కానీ, ఇంప్రూవ్‌మెంట్ కానీ కనిపిస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకి యాక్చువల్‌గా ఎక్కువ చెప్పాలని కూడా నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో మెసేజెస్ క్లియర్‌గా ఉన్నాయి. మీరు చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తే చేంజెస్ అయితే వస్తున్నాయి. అండ్ కొంతమంది బిజినెస్ చేస్తుంటారు. లొకేషన్ చేంజ్ చేస్తే బావుంటుందని అనుకుంటారు. అది కూడా మీరు చేయొచ్చు. మేబీ కొన్నిసార్లు ప్లేసెస్ కూడా ఎనర్జీని క్యారీ చేస్తుంటాయి కాబట్టి మీరేమైనా సరే చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే డెఫినిట్‌గా చేంజెస్ చేసుకోండి. అది కూడా ఇప్పుడు చేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి మీరు కొంచెం ఎలాగా ఉండాలి, ఏం కరెక్ట్ చేసుకోవాలి, థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చూసుకొని చేస్తే మాత్రం డెఫినిట్‌గా గ్రోత్ అయితే ఉంటుంది. బిజినెస్ వైస్ అయితే పెద్దగా ప్రాబ్లమ్ ఏం లేదండి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ సిట్యుయేషన్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. సో, యాక్చువల్‌గా కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, స్టూడెంట్స్‌కి నేను ఒకటే చెప్తానండి. పాస్ట్ రిజల్ట్స్ కానీ, పాస్ట్ సిట్యుయేషన్స్ వల్ల కానీ ఎఫెక్ట్ అవ్వద్దు. ఇప్పుడు మీరేం చెయ్యాలి? మిమ్మల్ని మీరు ఎలా చేంజ్ చేసుకోవాలి? మీరసలు ఏం చేయాలనుకుంటున్నారు అనేది కరెక్ట్‌గా డిసైడ్ అయ్యి మీ ప్రయత్నాలైతే మీరు చేయండి. డెఫినిట్‌గా సక్సెస్ అయితే ఉంటుంది. ఎక్కడో కానీ ఇప్పుడు మీకు థింగ్స్ అనేవి ఇంపాసిబుల్‌గా అనిపిస్తున్నా, ఇంకా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ లేవు, ఇలానే లైఫ్ ఉంటుంది అనే ఫీలింగొచ్చినా, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని మీ ఇంట్యూషన్ మీకేదైతే గైడ్ చేస్తుందో దాని ప్రకారం మీరు ముందుకు వెళ్తే మాత్రం సక్సెస్ గ్యారంటీ అండి. మీ కార్డ్స్‌లో ఎనర్జీ అయితే చాలా పాజిటివ్‌గా ఉంది. కొంచెం జాబ్ చేసే వాళ్ళే ఏదో ఒకటి డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ, ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేకపోతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఫోకస్ చేయండి. ఒక క్లారిటీ తెచ్చుకోండి. మీ గోల్స్‌ని కరెక్ట్‌గా సెట్ చేసుకోండి. ఇది, అది అలా అంటే మీరు కూడా డిస్ట్రాక్ట్ అవ్వద్దు. జస్ట్ ఈ టైంలోనేంటంటే వర్కౌట్ అవ్వదేమో, ఇది అంత ఈజీ కాదేమో, పాస్ట్‌లో కూడా మనం కొన్ని ఫేస్ చేసాం కదా! అనే ఫీలింగ్ అయితే మీకు రావచ్చు కానీ, అవేమీ మనసులో పెట్టుకోకుండా మీరు ప్రయత్నాలైతే చేయొచ్చు. అండ్ ఇంకొకటి, మీ టార్గెట్‌ని కూడా కొంచెం స్మాల్‌గా సెట్ చేసుకోండి ఫస్టు. ఆ తర్వాత అలా బిగ్‌గా సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకేసారి బిగ్‌గా సెట్ చేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ స్మాల్ థింగ్స్ నుంచి కానీ మీరు స్టార్ట్ చేస్తే, బిగ్ థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. బట్ ఫస్టే బిగ్‌వి సెట్ చేశారు అంటే, తర్వాత ఇబ్బంది పడతారు. ఎందుకంటే, మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే వర్కౌట్ అవుతది. బట్ ఎక్కడో కానీ అంటే, ఇప్పుడు మీరేదో హై లెవెల్ జాబ్ ఎక్స్‌పెక్ట్ చేశారనుకోండి, దానికంటే ఇంకా తక్కువదే రావచ్చు. అప్పుడు మీరెలా ఫీల్ అవుతారంటే, అనవసరంగా మనం అది ఎక్స్‌పెక్ట్ చేసాం, అది రాలేదు, ఇదొచ్చింది. సో, ఇది మనం అసలు డిజర్వ్ చేస్తామా లేదా అనే ఫీలింగ్ మీకొస్తది. అందుకే మీరేంటంటే కొంచెం స్మాల్ జాబ్స్ మీద ఫోకస్ చేయండి. అవి వర్కౌట్ చేసుకున్న తర్వాత ఏవైనా సరే హై లెవెల్ జాబ్స్‌కి ట్రై చేయండి. ఈవెన్ స్టడీస్ పరంగా కూడా నేనొకటే చెప్తానండి. అవి డిఫికల్ట్‌గా ఉన్నా, మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు, మీరు స్ట్రగుల్ తీసుకుంటున్నారు అన్నట్టుగా మీకు అనిపిస్తున్నా సరే, కొంచెం అంటే మిమ్మల్ని మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఫోకస్డ్‌గా ఉంటే మాత్రం థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఇంకా ఫోకస్ చేయలేకపోతున్నారు, ఇంకా డిస్ట్రాక్ట్ అవుతున్నారు, ఇంకా మీకు క్లారిటీ రావట్లేదు అని అనిపిస్తే మాత్రం మీరు కూడా ఫ్లోరైట్ బ్రేస్లెట్‌ని అయితే యూజ్ చేయొచ్చు. సో, ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి మీరు వర్క్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి మాత్రం వర్క్ చేస్తున్న వాళ్ళు ఎమోషనల్ అవ్వడం కానీ, ఆర్ డిసప్పాయింట్ అవ్వడం కానీ, ఇంక వర్కౌట్ అవ్వదేమో అని ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి మానేయండి. మానేసి మీ ప్రయత్నాలు మీరు చేస్తే మాత్రం సక్సెస్ ఉంటుంది. యాక్చువల్‌గా థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళకి నేనొకటి చెప్పగలనండి. మీకేం కావాలి? మీరేం కోరుకుంటున్నారు అనేది డిసైడ్ అవ్వండి. ఓవరాల్‌గా చెప్తున్నాను. వన్స్ మీరు డిసైడ్ అయిన తర్వాత దాని కోసం మీ 100% ఇవ్వండి. అలా ఇస్తున్న ప్రాసెస్‌లోని వెంటనే వర్కౌట్ అవ్వకపోయినా వెయిట్ చేయండి. అంతేకాని గివ్ అప్ చేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే మీరు అలా గివ్ అప్ చేసేసారు అంటే ఇది మిస్ అయిపోతారు. అదే మీరేంటంటే గివ్ అప్ చేయకుండా ఈ డిఫికల్టీస్‌ని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఇది ఏ యాస్పెక్ట్‌లో అయినా సరే.
కెరియర్‌లో అని పర్టిక్యులర్‌గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గోల్ ఉంటుంది కాబట్టి, నేనిక్కడ అందరివి మెన్షన్ చేసి చెప్పలేను కాబట్టి, ఒక జనరల్ బేసిస్‌లో అయితే చెప్తున్నాను. మీకంటూ ఒక గోల్ ఉన్నప్పుడు మీ డ్రీమ్స్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, మీరు దానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండి, ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే ఫేస్ చేయడానికి రెడీ అన్నట్టుగా ఉండి, ట్రై చేస్తేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఆఫ్‌కోర్స్ యూనివర్స్ కూడా మీకు గైడ్ చేస్తుంటది మీ ఇంట్యూషన్ ద్వారా. బట్ అది మీరు ఎలా ఫాలో చేస్తారు? ఎలా మీ విషెస్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంటారు అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది. హ్మ్. సో, నేను చెప్పిన దానికంటే కూడా మీ లైఫ్ ఏంటంటే చాలా కేయోటిక్‌గా ఉందండి. నాకర్థమవుతుంది. మేబీ మీరు పాస్ట్‌లో చాలా ఫెయిల్యూర్స్ ఎక్స్‌పీరియన్స్ చేయడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం కానీ ఇలాంటివి జరిగాయి. సో, దానివల్ల ఎందుకో కానీ టైమ్ టు టైమ్ స్టక్ అయిపోతున్నారు. అండ్ ఇది ఇంకా ఇలానే ఉంటదేమో, మీకు ఫ్యూచర్ ఉండదేమో అని భయపడుతున్నారు. బట్ నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఎన్ని ఆడ్స్ ఉన్నా నేను చెప్పినట్టుగా మీ మైండ్ ఒక గోల్ మీద పెట్టి మీరేంటంటే వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా సరే స్టిల్ మీరు అలా వర్క్ చేస్తున్నప్పుడు, మీరు ట్రై చేస్తున్నప్పుడు మీ 100% ఇస్తున్నారు. అట్‌లీస్ట్ మీకు మీ 100% ఇస్తున్నారు అనిపించేలాగా మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సక్సెస్ అయితే గ్యారంటీ అండి. డెఫినెట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అవునన్నా, కాదన్నా సరే మీరు అదైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మేబీ ఇప్పుడైతే సిట్యుయేషన్స్ కొంచెం స్ట్రెస్‌ఫుల్ గానే ఉండొచ్చు. అది ఏంటంటే మీ గోల్‌ని మీరు సెట్ చేసుకోవడం కోసం అని చెప్పి యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తుంది అని మీరు అనుకోవచ్చు. బట్ ఇంకా మీరది అర్థం చేసుకోకుండా మీరింకా అంటే అలా కన్‌ఫ్యూజన్‌లో ఉండి మీరేంటంటే స్టక్ అయిపోయారని ఫీల్ అవ్వడం కంటే కూడా మీకేం కావాలి? సో, దానికోసం మీరేంటంటే ఇక్కడ లాస్ అయ్యేదేం లేదు. డెఫినిట్‌గా ఆల్రెడీ చాలా ఫేస్ చేస్తున్నారు కాబట్టి ముందుకే వెళ్ళడానికి ట్రై చేద్దాం అనేలాగా మీరు ఉండి మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటే మాత్రం థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.